యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ హెబ్రీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రధాన యాజకత్వం గురించి ఇంకా వివరిస్తూ ముందుకు వెళ్తా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఏ క్రమంలో ప్రధాన యాజకత్వం చేశాడు, మెల్కీసెదెక్ క్రమం, దాని గురించి ఆయన వివరించిన తర్వాత ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ప్రధాన యాజకుడిగా పరిచర్య చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ 8వ అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నారు. ఇదంతటికీ సారం ఆయన చెప్తూ మొదటి మాట్లాడుతున్నాడు. నౌ ది మెయిన్ పాయింట్, ముఖ్యమైన మూల విషయం ఏంటి అని అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన పరలోకములో దేవుని యొక్క సింహాసనం పక్కన కూర్చొని పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఇది అసాధ్యం. ఏ మానవ యాజకునికి, ఏ అహరోను నుంచి వచ్చిన లేవీడికి ఇది చేయడం అసాధ్యము. ఎందుకు అంటే మొట్టమొదటిది, ఏ యాజకుడు కూడా మందిరంలో మందసములో ఆయన కూర్చోడానికి అతి పరిశుద్ధ స్థలంలో పీఠాలు లేవు. ఇక్కడ మందసం లేకపోతే శాంక్చురీ ఆవరణం అని మాట్లాడినప్పుడల్లా ప్రాముఖ్యంగా అతి పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడుతున్నారు. కనుక ఈ మందసం పక్కన, కరుణాపీఠం పక్కన, అతి పరిశుద్ధ స్థలం పక్కన కూర్చునే అధికారం ఎవరికి లేదు. ఎందుకు కూర్చునే అధికారం లేదు అని అంటే, మొట్టమొదటిది పని అయిపోయిన తర్వాత కూర్చోవాలి. ప్రభు ఆదికాండం 1వ అధ్యాయంలోనే అంత సృష్టి అయిపోయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కనుక కూర్చోవడం అంటే పనంతా ముగిచ్చేసాడని అర్థం. కానీ యాజకుని పని ఎప్పుడు అయిపోదు. ప్రతిరోజు బలులు అర్పిస్తాను ఉండాలి, ప్రతిరోజు ఈ రక్తం తీసుకొని వస్తానే ఉండాలి. కనుక పని అయిపోదు కాబట్టి ఆయన అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోవడానికి వీలు లేదు. రెండవది, అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోవడానికి ఎందుకు వీలు లేదు అని అంటే, ఆయన ఈ అతి పరిశుద్ధ స్థలంలో యోగ్యుడిగా వెళ్ళట్లేదు. ఆయన పాపిగానే తన పాప ప్రక్షాళన కొరకై, తన పాప క్షమాపణ కొరకై ఆయన లోపలికి వెళ్తా ఉంటున్నాడు. కనుక కూర్చునే అర్హత లేదు కాబట్టి ఈ వ్యక్తి కూర్చోకూడదు. అంతేకాదు, మూడవది, అసలు ఆ సదుపాయమే లేదు. దేవుడు మందిరం మందసము నిర్మాణంలో ఎక్కడ కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలో పీఠాలు దేవుడు పెట్టడానికి అనుమతించలేదు, దేవుడు పెట్టించలేదు. కాబట్టి వీళ్ళు అక్కడ కూర్చోడానికి వీలు లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యాజకత్వం చాలా విచిత్రమైన యాజకత్వం. ఎందుకంటే ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చోవడం ఏం చూపిస్తూ ఉంది అంటే, నేను అర్హుణ్ణి కాబట్టి కూర్చున్నాను. రెండవది, నేను నిత్యం ఆయన సన్నిధిలో ఉండడానికి యోగ్యుణ్ణి కాబట్టి కూర్చున్నాను. మూడవది, నా పని ముగిచ్చేశాను. ఇంక మళ్ళీ కొత్తగా పాపుల కొరకు ఇంక మళ్ళీ అర్పించే పనులేం లేవు, మొత్తం పని ముగిచ్చేశాను కాబట్టి కూర్చున్నాను అని చెబుతా ఉంటున్నాడు. కనుక ఈ సందర్భంలో ఆయన కూర్చుంటా ఉంటున్నారు. అంతేకాకుండా ఆయన ఈ యొక్క ప్రభు యొక్క కుడి పార్శ్వాన కూర్చుంటా వచ్చారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ప్రభు యొక్క కుడి పార్శ్వంలో కూర్చోడము అని అంటే ఆయన యొక్క బలముగా కూర్చొని ఉండడము. ఇక్కడ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ధూపం వేసుకుంటా వెళ్తాడు, తన రక్తాన్ని వేస్తాడు. ఆ తర్వాత ఆయన ప్రజల తన కొరకు అర్పించిన ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకొచ్చేస్తాడు. ప్రజల కొరకు అర్పించిన బలి యొక్క రక్తాన్ని తీసుకొచ్చేసి అది అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. కానీ ప్రభువు మాత్రము ఆయన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. ఏ యాజకుడు తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళలేదు. ప్రతి యాజకుడు బదిలీలనే కోరుకుంటా వచ్చాడు. ప్రజల కొరకు కూడా ఆయన బదిలీలే తీసుకొని వస్తూ వచ్చాడు. కానీ మన ప్రధాన యాజకుడు ఆయన సొంత రక్తాన్ని మన కొరకై తీసుకొని వెళ్తా వచ్చాడు. కాబట్టి ఆయన ఒకటేసారి తీసుకొని వెళ్ళి కూర్చుంటా వచ్చారు. ఇంకా ఆయనకి సమానులు ఎవరు లేరు. ఆయన కూర్చున్న ఈ యొక్క ఆవరణము అది మానవుడు తయారు చేసింది కాదు, దేవుడు చేసిన ఆవరణము. ఇక్కడ భూమి మీద ఉంటున్న మందసం కావచ్చు, లేక సొలొమోను కట్టిన మందిరం కావచ్చు, హెరోదు కట్టిన మందిరం కావచ్చు, ఇవన్నీ మానవులు చేసింది. అయితే అక్కడ యేసుప్రభువు కూర్చున్న స్థలం మాత్రము దేవుడు చేసిన ఆ యొక్క ఆవరణంలో ఆయన కూర్చుంటా ఉంటున్నారు. దేవుని యొక్క సింహాసనం దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కూర్చుంటా ఉంటున్నారు. ఎంత శ్రేష్టమైన అంతస్తు! ఏ ప్రధాన యాజకుడు, ఏ లేవీయుడు కూడా సాక్షాత్తు దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడే అంత ధన్యత లేదు. ఇంకో మాటలో దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడడానికి కొండ మీద వచ్చాడో, అహరోను వాళ్ళని కిందే ఆగిపోయి వెళ్ళిపోమంటా వచ్చాడు. అంటే యాజకులు కూడా ఆయన సన్నిధిలో, సాక్షాత్ ఆయన సన్నిధిలోనికి రావడానికి అర్హతలు లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రతి ప్రధాన యాజకుడు ఆయన చేసే ముఖ్యమైన పని ఏంటి? యాజకులు మిగిలిన పనులు చేస్తారు, కానీ ప్రధాన యాజకుడు మాత్రమే చేసే
పనేంటి అనంటే, ఆయన అందరి కొరకు పాప పరిహారార్థము, తన సొంత పాపాల పరిహారార్థము ఆయన బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకొని లోపలికెళ్ళి అర్పిస్తాడు. కనుక ప్రధాన యాజకుడు చేసే పనులేంటి అంటే, ఆయన దేవునికి అర్పించేవాడిగా ఉంటాడు. కనుక ప్రధాన యాజకుడు అర్పణలు అర్పించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడు కాబట్టి, ఆయన కూడా అర్పణలు అర్పించాలి. ఇప్పుడు ఏ అర్పణలు అర్పించాలి? ధర్మశాస్త్రంలో చూస్తా వచ్చినట్లయితే ఈ అర్పణలన్నీ అంటే ధాన్యము, గ్రెయిన్ ఆఫరింగ్ కావచ్చు, బర్న్ట్ ఆఫరింగ్ అండ్ దహన బలి కావచ్చు, పీస్ ఆఫరింగ్, సమాధాన బలులు కావచ్చు, ఫెలోషిప్ ఆఫరింగ్, సహవాస బలులు కావచ్చు, ప్రథమ ఫలం బలులు కావచ్చు, ఈ బలులన్నీ రాసి పెట్టేశారు. కనుక యాజకులు ఎవరు చేయాలో చెప్పారు, ఎట్లా చేయాలో చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. ఈ బలులు, ఈ యాజకులు ఇలా చేయాలి అని పాత నిబంధనలో అప్పటికే రాసి పెట్టేశారు. కాబట్టి ఒకవేళ ఈ బలులు అర్పించాలంటే యాజకులు ఉన్నారు, వాళ్ళు అర్పించగలరు. కానీ యేసు ప్రభువారు అర్పించే బలి వీళ్ళెవరు అర్పించే బలులు కాదు. ఆయన అర్పించే బలే విచిత్రమైన బలి. ఆయన అర్పించే అర్పణలే వేరు. ఆయన తన సొంత రక్తాన్ని ఆయన తనను తాను మన కొరకే అర్పిస్తూ ఉంటున్నాడు. ఏ యాజకుడు ఇలాంటి బలి అర్పించలేదు. అంతేకాకుండా ఈ మందసం గురించి మాట్లాడుతూ మోషేతో ప్రభు చెప్తా ఉన్నమాట నిర్గమాకాండంలో, నేను నీకు చూపించిన ప్రకారం, కొండ మీద చూపించబడిన ప్రకారం, అంటే పరలోకంలో ఉంటున్న ఈ నమూనా మోషే చూసి దాన్ని ఎంత ప్రభువు చూపించాడో దానికి ఒక మచ్చుగా, దానికి ఒక సూచనగా ఈ భూమి మీద ఆయన మందసాన్ని తయారు చేపిస్తూ వచ్చాడు. అంటే ఇది అసలు మందసం కాదు, అక్కడ ఉన్నదానికి ఉట్టి మచ్చు. ఇది కేవలం దాని యొక్క ఛాయగా ఇక్కడ ఆయన మందసాన్ని నిర్మిస్తూ వచ్చాడు. కనుక మోషే కూడా అక్కడ ఉంటున్న మందసాన్ని చూశాడు, వెళ్ళలేదు. ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ మోషే తయారు చేసిన ఆ మచ్చు, ఆ నీడ, ఛాయని మాత్రం చూశారు తప్ప అసలు మందసంలో వాళ్ళు ఎవరూ అడుగు పెట్టలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అసలు మందసంలో ఆయన కాలు పెడతా వచ్చారు. అక్కడ ఆయన అద్భుతమైన పరిచర్య చేస్తూ వచ్చారు. కనుక ఇక్కడ వీళ్ళు చేస్తున్న పరిచర్యకి నియమాలు ఉన్నాయి, వాళ్ళ పరిచర్యను బట్టి వచ్చే ఫలాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభువారు అతి శ్రేష్టమైన ఆ స్థలానికి వెళ్ళి ఇక్కడ రాయబడిన బలులను మించి ఆయన బలు అర్పించడం బట్టి మరి శ్రేష్టమైన వాగ్దానాలు, మరి శ్రేష్టమైన విధానంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఒకవేళ పాత నిబంధనే పరిపూర్ణమైనదైతే, పాత నిబంధననే సంపూర్ణమైన నిబంధన అయితే, పాత నిబంధన మనిషి యొక్క ప్రతి అక్కర్ని తీర్చగలిగితే ఇక కొత్త నిబంధనతో ఏం పని? కొత్త నిబంధన ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాడు. కొత్త నిబంధనలో కాదు, కొత్త నిబంధన పాత నిబంధనలోనే ఆయన వాగ్దానం చేశారు. ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గురించి పాత నిబంధనలో 4 వాగ్దానాలు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉంటున్నాడు. మొట్టమొదటిది, నేను యూదా వారితో, ఇశ్రాయేల్ వాళ్ళతో ఒక కొత్త నిబంధన చేస్తాను. నేను వాళ్ళకి చేసే నిబంధన ఏంటి అనంటే, వాళ్ళకి నేను పాత నిబంధన ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు చేసిన నిబంధన అంటే ఇది కాదు, ఇది ఒక కొత్త నిబంధన చేస్తున్నాను ప్రభు చెప్తున్నాడు. కనుక ఇది మానవుని యొక్క సంకల్పం కాదు, దేవుడే చెప్తున్నాడు, నేను ఒక కొత్త నిబంధన చేయబోచున్నాను. ఇప్పుడు ఈ కొత్త నిబంధనను వర్ణిస్తూ ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏంటంటే, ఈ కొత్త నిబంధనలో మీకు ఎవరో వచ్చి ప్రభు గురించి నేర్పించాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ప్రభు ఎవరో ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది అని రెండో విషయం చెప్తున్నాడు. మూడో విషయము, ఈ పాత నిబంధనలో ఆజ్ఞలు ఇవి పలకల మీద రాశారు, రాతి పలకల మీద రాశారు, వాటిని మీరు పాటించాలి. అయితే కొత్త నిబంధనలో ఆజ్ఞలు మీ హృదయం అనే పలకల మీద రాస్తాను, అంటే లోపల నుంచే వీటిని పాటించేవారుగా నేను మిమ్మల్ని చేస్తాను. లోపల మీ హృదయాన్ని మారుస్తాను, లోపల మీ స్వభావాన్ని మారుస్తాను. ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా మనము ఈ పాత నిబంధనలోనే కొత్త నిబంధన సూచనలు మనము చూడొచ్చు. పాత నిబంధనలో రాతి మీద ఆజ్ఞలు ఉండేవి, కొత్త నిబంధనలో మన హృదయంలోనే ఆశతో ఆ ఆజ్ఞలు చేయాలనే ఆశని ఆయన పెట్టి మన హృదయంలోనే ఈ ఆజ్ఞలు రాస్తా వచ్చాడు. అంతేకాకుండా 4వ విషయం చెప్తున్నాడు, మీ పాపములు ఇంకెన్నడూ గుర్తు చేసుకొని. పాత నిబంధనలో ఈ మాట ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఉదయం బలులు అర్పిస్తూనే ఉండాలి, చేసిన పాపం బలు అర్పిస్తూనే ఉండాలి. అయితే మన పాపములు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిలో సరిపోయిన బలిగా ఆయన మన పాప క్షమాపణ కొరకే కొత్త బలులు అర్పించాల్సిన అవసరమే లేకుండా యేసు ప్రభు బలి సరిపోతుంది అని చెప్తా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి బలి మన యొక్క గత, ప్రస్తుత, భవిష్యత్తు పాపాలన్నిటికీ సరిపోయిన బలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ పాత నిబంధన గురించిన 4 విషయాలు, పాత నిబంధనలో రాయబడిన కొత్త నిబంధన గురించిన 4 విషయాల్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే నిజంగా మనం ఎంత శ్రేష్ఠులము. ఎందుకంటే ఈ నిబంధనలో 4 మెట్లు పొందుతూ ఉంటున్నాం. ఒకటి, పర్మనెంట్ పాప క్షమాపణ పొందుతూ ఉంటున్నాం. యేసు ప్రభువారిలో మనము
నిత్యము పాపాలు క్షమించబడే అనుభవంలోనికి వస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా రెండవది, దేవునితో ఒక అవినాభావ సంబంధం పెట్టుకొని దేవుడు ఎవరో తెలుసుకునే అనుభవంలోనికి వస్తున్నాం. మూడవది, ఈ దేవుడిని తెలుసుకోవడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికొచ్చి ఆయన మన స్వభావాన్ని మారుస్తూ ఉంటున్నాడు. ఆయన లోపల నుంచి మనకు ప్రభు ఎవరో తెలిసేటట్టు చేస్తున్నాడు. చివరిగా నాలుగవది, బయట ఎవరో కర్ర పట్టుకొని దండం పట్టుకొని ఇది చేయకపోతే శిక్షిస్తాను అనే స్థితి కాదు, కానీ లోపల నుంచే మన హృదయం లోపల నుంచే మన స్వభావంలో నుంచే నేను ఇలా బ్రతకాలి అనే ఆశ పుట్టించి ప్రభు కొరకు జీవింపజేసేవాడిగా ఉంటాడు. ఈ నాలుగింతల మార్పు, ఒకటి మన పాప క్షమాపణ, రెండు ప్రభుని తెలుసుకోవడం, మూడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం, నాలుగోది మన స్వభావం మారడం, ప్రభు కొరకు జీవించడం. ఇవి రాసి చివరి వచనంలో అంటున్నాడు, ఈ పాత నిబంధన కొత్త నిబంధన వచ్చింది అంటే పాత సరిపోదన్నట్టే, పాతది అబ్సలీట్ అంటే పనికిమాలింది అయిపోతా ఉంది, పాతది చచ్చిపోతా ఉంది, ఈ కొత్త నిబంధన నిత్యము నిలబడిపోతుంది. ఎందుకు ఇంకో మూడో నిబంధన ఉండదు? కొత్త నిబంధన యేసు ప్రభువారు ఇచ్చిన నిబంధనే సరిపోతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన నిబంధన పరిపూర్ణమైన నిబంధన, సరిపోయిన నిబంధన, నిత్య నిబంధన. అందుకే ఇక మూడో నిబంధన ఏమి ఉండదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే బబులోను చెరలోనికి వెళ్ళారో తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు కొత్త నిబంధన చేస్తారేమో అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారిలో ఆ కొత్త నిబంధన మనకి చేయబడతా వచ్చింది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, యేసు ప్రభు వారిలో ఆ శ్రేష్టమైన నిబంధన మేము అర్థం చేసుకొని మేము అనుకరించి ఆ ధన్యతలో జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.